లక్ష్యం. ఇందుకు ఎంతటికైనా బరి తెగించడానికి సిద్ధమే అంటున్నారు పీలేరులో కాంగ్రెస్ నేతలు. ప్రజాస్వామ్యాన్ని సైతం నవ్వుల పాలు చేస్తున్నారు. అంతేకాదు అడుగడుగున అధికారానికి దుర్వ్యయం పాల్పడుతూ తమ దర్పణాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇంతకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇలాకాలో ఏం జరుగుతోంది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యమంత్రి కిరణ్ కు పంచాయతీ ఎన్నికల భయం. స్వంత నియోజకవర్గం పీలేరులో వ్యతిరేక పవనాలు. ఏకగ్రీవాల్లో నామమాత్రపు ప్రభావం. 9 పంచాయతీలకే పరిమితమైన కాంగ్రెస్. చాలా చోట్ల పోటీకి దూరమైన టీడీపీ. వాడవాడలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలు. రాష్ట్రంలో చాలా సంవత్సరాల తర్వాత జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటాలని అధికార కాంగ్రెస్ పార్టీ ఉబుల్లూరింది. ఈ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుని తన బలం ఏమిటో ఢిల్లీ పెద్దలకు తెలియజేయాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తహతహలాడుతున్నారు. పంచాయతీల ఏకగ్రీవాలలో కాంగ్రెస్ పార్టీ డొల్లతనం బట్టబయలైంది. ముఖ్యంగా కిరణ్ కుమార్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సొంత జిల్లాలో పరువు గంగలో కలిసింది. జిల్లాలో మొత్తం 1357 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో ఏకగ్రీవాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్రభాగాన నిలిచింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు 150 సర్పంచ్ స్థానాలకు ఏకగ్రీవం చేసుకోగా కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు కేవలం 34 స్థానాలకు మాత్రమే పరిమితమై 3వ స్థానంలో నిలిచారు. జిల్లా పరిస్థితి దేవుడెరుగు. కిరణ్ కుమార్ రెడ్డి సొంత నియోజకవర్గం పీలేరులో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. పీలేరు నియోజకవర్గంలో మొత్తం 99 గ్రామ పంచాయతీలున్నాయి. వీటిలో కేవలం 9 పంచాయతీలను మాత్రమే కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ఏకగ్రీవం చేసుకోగలిగారు. అది కూడా అధికార దుర్వినియోగంతో. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులనే టార్గెట్ చేసిన ముఖ్యమంత్రి అనుచరగణం అడుగడుగునా అధికారాన్ని అడ్డుపెట్టుకున్నారు. అధికారుల సాక్షిగా కిరణ్ కుమార్ రెడ్డి సొంత మండలం కలికిరిలో ప్రజాస్వామ్యం నవ్వుల పాలైంది. పోలీసులు సైతం ప్రేక్షక పాత్ర వహించారు. అధికారం అండతో సీఎం అనుచరగణం రెచ్చిపోయింది. ప్రత్యర్థి పార్టీల రక్తం కలచూసింది. కేవలం కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు అధికార దుర్వినియోగానికి నిదర్శనం మీ కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటివి. ఈ ఊరు ఇక్కడ ఓటోవాట్లో చాలా మంది పేదలు, పూర్తిగా బడుగు బలహీన వర్గాల వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇదే రేషన్ కార్డుల కోసము గత 6 నెలల సంవత్సరం నుంచి ఇంటి తిరగని వాళ్ళు ఉన్నారు. పెన్షన్ రాని వాళ్ళు ఉన్నారు, ఇండ్లు రాని వాళ్ళు ఉన్నారు. అయ్యా మాకు పెన్షన్ రాలేదు, మా ఈ హౌసింగ్ బిల్ కాలేదని చెప్తే అమ్మా మీది కంప్యూటర్లో ప్రాబ్లం ఉండదు, అక్కడ ప్రాబ్లం ఉండదు, మీకు ఇంకా వచ్చేందుకు రచ్చబండ ప్రోగ్రాం పెట్టి రచ్చబండలో ఇస్తామని చెప్పి ఈ రోజు ఎలక్షన్ స్థానిక ఎలక్షన్ వచ్చేందుకు ఇప్పటికిప్పుడు రేషన్ కార్డులు అయితేనేమి, కాలనీలు అయితేమి, పెన్షన్లు అయితేమి ఇవి తీసుకొని వచ్చి అధికార దుర్వినియోగం ఇచ్చేస్తున్నారు. వాళ్ళ చేతుల అధికారం కూడా చెప్పి అంత ఇచ్చేస్తున్నారు. పీలేరులో పరువు కాపాడుకోవడానికి ముఖ్యమంత్రి అనుచరగణం సామధాన దండోపాయాలను ఉపయోగిస్తోంది. ఇందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులనే టార్గెట్ చేస్తోంది. మొదట ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి మద్దతుదారులు ఉన్నారో వారి ఓట్లను గల్లంతు చేయించింది. ఓట్లు గల్లంత అయిన వారిలో వేల మంది ఉన్నారు. వీరిలో మాజీ సర్పంచులు, మాజీ సింగిల్ విండో డైరెక్టర్లు ఉన్నారంటే అధికార పార్టీ నేతలు ఎంతకు బరి తెగించారో సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఇన్ని ఇబ్బందులు ఎదురైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు మొక్కవోని ధైర్యంతో రంగంలో నిలబడ్డారు. దీంతో అధికార పార్టీ నేతల వెన్నులో వణుకు పుట్టింది. చివరి అస్త్రంగా ప్రలోభాలకు సిద్ధపడ్డారు. ఎన్నికల నియమావళిని సైతం తుంగలో తొక్కారు. ఇక ఎన్నికలకు కేవలం వారం రోజులు మాత్రమే గడువు ఉన్న సమయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల కోడ్ను అడ్డంగా కాలరాస్తున్నారు. ఇందుకు అధికారులనే రంగంలోకి దింపి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ఇలా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ సాక్షి కెమెరాకు అడ్డంగా దొరికిపోయారు. అధికారుల సూచన మేరకే దరఖాస్తులు స్వీకరిస్తున్నారని వాస్తవం అధికారి వెల్లడించారు. అప్పటికే వివిధ వార్డుల్లో పర్యటించిన రెవెన్యూ సిబ్బంది స్థానికుల నుంచి దరఖాస్తుల స్వీకరణ అనంతరం తమ మనసులోని మాటలను వెల్లడిస్తూ వచ్చారు. రేషన్ కార్డులు, ఇంటి స్థలాలు ఇస్తాం, సరే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులకు ఓట్లు వేయడం మర్చిపోవద్దంటూ సూచనలు చేస్తూ వచ్చారు. దీంతో కంగుతినడం ఓటర్ల వంతయింది. అయితే ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధమో కాదో తెలియదని చెప్పడం కొసమెరుపు. ఎన్నికల కోడ్ను పటిష్టంగా అమలు పరచాల్సిన రెవెన్యూ సిబ్బంది ఏది ఎన్నికల కోడ్కు రాదో తెలియదని చెప్పడం చెవులో పువ్వు పెట్టడమే అవుతోంది. పేదల పట్ల నిజంగా ప్రేమ ఉంటే ఇంతకాలం ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. మిమ్మల్ని ఎవరు పంపించారో చెప్పాలంటూ నిలదీశారు. దీంతో వీఆర్ఓ మొదట నీళ్లు నమిలారు.
ఆ తర్వాత తహసీల్దార్ పంపించారంటూ వాస్తవాన్ని వెల్లడించారు. అయితే కేవలం వెరిఫికేషన్ మాత్రమే వచ్చారని తెలిపారు. నా పేరు వెంకటేశ్వరయ్య, నేను విఆర్ఓ. నాకు రేషన్ కార్డ్స్ పైన ఎంక్వైరీ చేసి ఇవ్వమని నాకు 3 రోజుల క్రితం ఇచ్చారు మా కార్యాలయంలో. ఈ పరంగా నేను వీళ్ళు ఏం పరిస్థితి కనుక్కోబోవడానికే వచ్చాను, కానీ డిస్ట్రిబ్యూషన్స్ అవన్నీ ఇప్పుడేం లేవు. ఎక్కడ ఉంది కాబట్టి ఎన్నికల కోడ్ ఉంది కదా, ఇప్పుడు ఎందుకు మీరు విచారణ చేయడానికి వచ్చినాం మేము. ఏం ఓకే, మీరు తహసీల్దార్ గారు వీళ్ళ వివరాలని ఇవ్వమన్నారు ఎంక్వైరీ చేసి, దాని పరంగా వచ్చినాము. వద్దని నిలిపేసి వెళ్ళిపోతాం. వీరంతా పేదలు. రేషన్ కార్డులు, ఇంటి స్థలాల కోసం పీలేరులో 4 సంవత్సరాలుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. అయినా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. కాంగ్రెస్ నేతలకు సైతం ఇంతకాలం వీరి విన్నపాలు చెవికెక్కలేదు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రేషన్ కార్డులు వచ్చాయి. ఆ తర్వాత అధిక శాతం తొలగించారు. ఇంటి స్థలాల పరిస్థితి ఇంతే. అయితే ఇప్పుడు పీలేరులో కాంగ్రెస్ నేతలకు ఒక్కసారిగా వీరిపై ప్రేమ పుట్టుకొచ్చింది. నీళ్లు సమస్య ఇది వరకు ఎక్కువగా ఉన్నింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి ఒకరి మీద ఒకరు ఎక్కువగా నీళ్లు అధికంగా పంపిస్తున్నారు. ఇది వరకు అయితే ఒక అర్ధ గంటకు 10 నిమిషాలకు ఒకసారి కూడా నీళ్లు వదిలేవాళ్ళు కాదు. ఇప్పుడైతే ఒకరి తర్వాత ఒకరు నీళ్లు వదులుతున్నారు. 5 రోజులు 10 రోజులకు కూడా నీళ్లు అసలు కనీసం వచ్చేవాళ్ళు కాదు. పిల్లలు కానింటి పెద్దవాళ్ల వరకు కరెంటు ఇబ్బంది, నీళ్ల ఇబ్బంది ఎక్కువ సమస్యగా ఉన్నది. ఎలక్షన్ల కోసం వదులుతున్నారు. పీలేరు పట్టణంలోనే కాదు, పొరుగున ఉన్న పంచాయతీలో సైతం ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు గురవుతుంది. పీలేరు పట్టణంలోనే భాగంగా బోడెంపల్లె గ్రామ పంచాయతీ ఉంది. ఈ గ్రామ పరిధిలోని వినాయక్ నగర్ వాసులు చాలా నెలలుగా త్రాగునీటికి తిప్పలు పడుతున్నారు. కానీ ఎన్నికల నియమావళిని తుంగలో తొక్కి రాత్రికి రాత్రే ఈ గ్రామంలో రక్షిత మంచినీటి పథకాన్ని ఏర్పాటు చేశారు. కేవలం కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి అధికార దుర్వినియోగానికి నిదర్శనం మీ కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటివి. ఈ ఊరు ఇక్కడ ఓటో వార్డులో చాలా మంది పేదలు, పూర్తిగా బడుగు బలహీన వర్గాల వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇదే రేషన్ కార్డుల కోసము గత 6 నెలల సంవత్సరం నుంచి ఇంటి తిరగని వాళ్ళు ఉన్నారు. పెన్షన్ రాని వాళ్ళు ఉన్నారు, ఇండ్లు రాని వాళ్ళు ఉన్నారు. అయ్యా మాకు పెన్షన్ రాలేదు, మా ఈ హౌసింగ్ బిల్ కాలేదని చెప్తే, అమ్మా మీది కంప్యూటర్ లో ప్రాబ్లం ఉండదు, అక్కడ ప్రాబ్లం ఉండదు, మీకు ఇంకా వచ్చేందుకు రచ్చబండ ప్రోగ్రామ్ పెట్టి రచ్చబండలో ఇస్తామని చెప్పి ఈ రోజు ఎలక్షన్ స్థానిక ఎలక్షన్ వచ్చేందుకు ఇప్పటికిప్పుడు రేషన్ కార్డులు అయితేనేమి, కాలనీలు అయితేమి, పెన్షన్లు అయితేమి ఇవి తీసుకొచ్చి అధికార దుర్వినియోగం ఇచ్చేస్తున్నారు. వాళ్ళ చేతుల అధికారం కూడా చెప్పి అంత ఇచ్చేస్తున్నారు. పీలేరులోనే కాదు, నియోజకవర్గ వ్యాప్తంగా ఇదే పరిస్థితి. సీఎం ఇలాఖాలో ఇష్టారాజ్యంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు గురవుతుంది. సర్పంచ్ పదవుల కోసం ఏ గడ్డి తినడానికైనా సిద్ధమే అంటూ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వర్గీయులు బరితెగించడం ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టి లాంటిదే అవుతోంది.